शिवाय गुरवे नमः। 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 విశ్వరూప విశ్వరూప విడదీయక్కర్లేదు, విశ్వరూప అనేది తీసుకోవాలి. నష్టం ఏమి లేదు విశ్వ అని ఆపినా కూడా. కానీ విశ్వరూప అంటే అంతటా ఉన్నది అని అనటంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎలాగండి అది ఇది. కాబట్టి ఇక్కడ నీ కనపడే ప్రతి వస్తువు ఆవిడే, కనపడనివి కూడా ఆవిడే. ఇది కొంత అర్థం అవ్వడానికి సులభంగా ఉంటుంది. కాబట్టి నీ కనపడే ప్రతిదీ, అది జంతువా, పశువా, పక్ష, ఇంకోట చెప్పం కదా, ఆఖరికి బురద అయినా సరే సర్వము ఆవిడే. ఆవిడ ఉంది కాబట్టి అది బురదగా ఉంది, అది ఇటుకగా రూపాంతరం చెందింది. నీకు స్పర్శ తెలుస్తోంది, గాలి, ఒక అగ్ని కాలితే. ఇవన్నీ కూడా రకరకాలుగా ఉన్నదంతా కూడా ఆవిడే అంతే. అయితే ఆవిడ సాక్షిగానే ఉంది, అన్నిటిలోనూ ఉంది. ఆవిడ కొన్నిటికి కొన్ని ధర్మాలు విధించింది. ఆ ధర్మానికి అనుగుణంగా నువ్వు వాటిని గనక వాడుకున్నప్పుడు అది నీకు హాని చెయ్యదు. పూర్వకాలం అన్ని ఇలా చేశారండి, 100 ఏళ్ళు బతికారు, అవన్నీ ఇది ఇది అని అంటే అప్పుడు మనిషిలో అంటే వాడు ఆచరణలో ధర్మం ఉన్నది, మనసుల్లో కూడా అంతా ఉంది. వాడు తీసుకునే ఆహారం కూడా వర్ణాశ్రమాలను బట్టి వాళ్ళు తీసుకున్నారు. ఆ తీసుకునే ఆహారం కూడా ఇప్పుడు మనకి ఆయుర్వేదంలో చెప్పబడినట్టుగా ఏవి కలపాలో అవే కలిపారు. ఇష్టం వచ్చినట్టు అన్ని కలపలేదు, ఎప్పుడంటే అప్పుడు తినలేదు. సూర్యాస్తమయం తర్వాత ఇలా కొన్ని మనకి ఆయుర్వేదము వేదంలోంచి వచ్చిందే ఆ శాస్త్రం. కాబట్టి వాళ్ళందరికీ ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఒక సమయం లేదు, ఒక సందర్భం లేదు, అన్ని కలిపేయటమే. కాబట్టి అన్ని కలిపారు కాబట్టి అన్ని రకాల రోగాలు వచ్చాయి. ఇక్కడ ఏమి భేదం లేదు, వాడెవడో కలిపేస్తాడు, వంటలు వచ్చేసాయి, అన్ని మనకి కనపడినవన్నీ కలిపేసుకోవటమే. ఇలా వీడి యొక్క అంటే ఎప్పుడైతే ధర్మలోపం జరిగిందో అన్నిట్లోనూ, ఎందుకంటే ఒక ఆకుకూర నుండి ఒక కాయగూర, వాటికి ఒక ధర్మం ఉంది, ఆవిడ విధించింది. ఆ ధర్మం ప్రకారంగా వాటిని మనం వినియోగించుకున్నప్పుడు అది నీకు హాని చేయకుండా ఉంటుంది. ఇలా రకరకాలు, ఇవన్నీ తెలియని వాళ్ళు ఎవరు లేరు అనుకోండి. అయినా సరే రుచులు, అది రుచులు కాబట్టి రోగాలు, రోగాలు కాబట్టి మందులు, ఇలా సరే. కాబట్టి ఇక్కడ విశ్వరూప అన్నప్పుడు అన్నీ ఆవిడే. ఆ ధర్మాన్ని మనం ఆచరించినప్పుడు అది నీకు హాని చేయకుండా ఉంటుంది. ఈ ప్రపంచ రూపమున పరిణమించి ఉన్నది. బ్రహ్మాండం 2 విధాలు, స్థూల రూపము, సూక్ష్మము. కాబట్టి స్థూలమే బ్రహ్మాండము, అది విరాట్ రూపం, ఎంతుందో నువ్వు చెప్పలేవు, అంత ప్రపంచం ఉంది. సూక్ష్మ రూపము పిండాండము, జీవ శరీరం. అంటే ప్రతి జీవ శరీరము అదే, అన్నీ ఆవిడే. ఇవి ఆకారంలో తప్ప భేదం ఏమీ లేదు. అంటే నీకు కనపడే మహాప్రపంచమని నువ్వు అనుకున్నా, కనపడందన్నా ఒక జీవుడుగా నీకు జీవుడు అంటే కేవలం మానవుడు ఒక్కడే కాదండి. సూక్ష్మ జీవులు, క్రూర మృగాలు, పక్షులు, అన్ని రకాలు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఏమీయో భేదం లేక అన్ని కూడా సమాన ధర్మాలు కలిగి ఉన్నాయి. అంటే ఆ పరబ్రహ్మం అన్నిట్లో కూడా
అదే విధంగా ఉన్నాడు. దాన్ని ఏ విధంగా మనము వినియోగించుకుంటే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మానవ దేహం ఇచ్చినది నీవు తరించడానికి మాత్రమే. అదే ఆయన ఏదో విధంగా నువ్వు పుట్టాక తెలియచెప్తాడు, చాలా మందికి తెలియచెప్తాడు, పురాణాల్లో కూడా చెప్తూనే ఉంటారు. కానీ చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పలేదా అవన్నీ అనవసరమైన విషయాలు. వీడు గ్రహించినట్టుగా ఉంటాడు. కాబట్టి తెలిసి కూడా అధర్మం చేస్తారు. దాని ఫలితము కొంత ఇక్కడే అనుభవిస్తారు, అందులో ఏం సందేహం లేదు. కొంతమందికి మొత్తం అనుభవింపజేస్తాడు కొంత. కాబట్టి కర్మ లేకుండా మీరు ఉండాలి అంటే మీరు ధర్మంగానే ఉండాలి. కాబట్టి కర్మ గురించి ఏదొచ్చినా సరే కర్మక్షయం అయితే తప్ప అని ఎప్పుడు చెప్పాడు? నువ్వు కర్మలో నిమగ్నం అయితే కనుక కర్మక్షయం అయితే తప్ప నీకు మోక్షం రాదురా అన్నాడు కృష్ణ పరమాత్మ. కర్మక్షయం చేసుకోవడం చాలా తేలిక, సుమ్మ ఇరుగలాగా ఉండి నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే కనుక అంతకుముందు చేసిన కర్మలు కూడా క్షయమైపోతాయి. ఆయన నిష్కర్మగా నిన్ను చేసేస్తాడు. లేదా జ్ఞాని కర్మ చేసినా చేయనట్టు ఎందుకంటాడండి? ఆ జ్ఞాని చేస్తూనే ఉంటాడుగా, మరి మళ్ళీ ఆ కర్మక్షయం ఎప్పుడవుతుంది? కాబట్టి ఇక్కడ ఈ సూక్ష్మాలని గ్రహించగలగాలి, లేదా సందేహం వస్తే నివృత్తి చేసుకోవాలి, లేదా కాబట్టి దాన్ని అలా దాచుకోకూడదు. దాన్ని కనుక మీరు ఆ సందేహాలను నివృత్తి చేసుకుని ఎలా ఉండాలో అలా ఉండి తీరాలి. అదే అప్పుడు అభేద స్థితి ఏర్పడుతుంది విశ్వరూపానికి మీకు. ఇంకేం తేడా లేదు, అందులో ఏం సందేహం లేదు. నిజంగానే జరుగుతుందంటే జరిగి తెచ్చుతుంది. వాళ్ళు అబద్ధం ఎందుకు చెప్తారండి? పరబ్రహ్మం ఎప్పుడు అబద్ధం చెప్పాడు. ఆయన దగ్గర అబద్ధం అనేదే లేదు అసలు. నదే సంతోషం అని చెప్పారు కదా, ఆయన దగ్గర ధర్మ అధర్మ వివర్జిత రెండు లేవు అంటే దానికి అతీతం అని అర్థం. అంతేగాని ఏమంటే ఆవిడ ధర్మము చేయదు అధర్మము చేయదు, అవును మరి సాక్షిగా ఉంటుంది. జడ్జి సాక్షిగా మీవన్నీ విని అందులో న్యాయమైన తీర్పు ఇవ్వలేకపోతే కాబట్టి ఆవిడ అందరిలో జడ్జిగా ఉంది ఆవిడ. కాబట్టి ప్రపంచమున అభేద భావంతో ఉన్నది. సర్వోపాధి వినిర్ముక్త అనుటచే ప్రపంచమునకు భేదభావమునన్నదనియు చెప్పబడినది. అంటే ఇక్కడ తర్వాత వస్తుంది కదా, నిర్భేద నిరుపాధి సర్వోపాధి వినిర్ముక్త అభేద భావములు. అంటే మరి ఒక జీవికి ఇంకో జీవికి ఆ యొక్క ఆచరణలో భేదాలు ఉన్నాయి కదా, అంతే తప్ప నిజమైన అసలైన దాంట్లో భేదాలు ఏం లేవు. అంటే అన్నిట్లో ఆవిడ ఉండబట్టే చలనం ఉన్నది, ఆవిడ ఉండబట్టే అచలంగా కూడా ఉంది. ఒక పర్వతం అచలంగా ఉంది అంటే ఆవిడ ఉంది, నువ్వు కదలకంది ఆవిడ, అంతే. అక్కడ ఆవిడ ఆ ధర్మాన్ని పాటిస్తుంది, వాడి చేత పాటింపచేస్తుంది. కాదుకూడదని పర్వతాలు కదిలితే ఏమవుతాను? అందుకని సూర్యచంద్రులు ఇవన్నీ కూడా అంతే, ధర్మాన్ని పాటిస్తాయి కాబట్టి గొడవలేదు. ప్రతి జీవికి జాగ్రత్త స్వప్న సుషుప్తులను 3 అవస్థలు ఉన్నాయి. జాగ్రత్త అవస్థ అభిమాని అయిన జీవుడు విశ్వడని, స్వప్న అవస్థ అభిమాని అయిన జీవుడు తైజసుడని, సుషుప్తి అవస్థ అభిమాని అయిన జీవుడు ప్రాజ్ఞుడని చెప్పబడుతుంది. వీరికే సమిష్టిలో వైశ్వానర హిరణ్యగర్భ ఈశ్వరునని ఒక సంజ్ఞ, అంటే ఒక గుర్తు. వీరే స్థూల సూక్ష్మ కారణములు, శరీర త్రయాభిమానులు. జాగ్రత్త దశయందలి స్థూల దేహాభిమాని యొక్క విశ్వని రూపమున ఉంది కాబట్టి పరమేశ్వరి విశ్వరూపం. అంటే వీడు మెలుగుతో ఉన్నప్పుడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు, వాడికి అన్నీ ఉన్నాయి. ప్రపంచం ఎప్పుడు కనపడింది? మెలుగుతో ఉన్నప్పుడు కనపడింది. కళలో ఉన్నప్పుడు వాడికి ప్రపంచం ఉంది, తాను ఉన్నాడు. బాహ్య ప్రపంచంలో అంటే మీరు మెలుగుతో ఉన్నప్పుడు నేను ప్రపంచం విడిగా అనరు, నేనే ప్రపంచం అంటారు. అంతా నేనే చేశాను ఇలా చెప్పుకుంటారు కదండి. కానీ అక్కడ స్వప్నంలో మీరు దాన్ని చూస్తూ ఉంటారు ప్రపంచాన్ని. మెలుగుతో ఉన్నప్పుడు అలా అంటారా? నేను ప్రపంచాన్ని చూస్తున్నాను అంటారా? మీలో ఉద్రేకాలు ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి కదా. అదే సుషుప్తి ఉంది, సుషుప్తిలో ప్రపంచం లేదు, నువ్వు లేదు. అందుకని అక్కడ ప్రాజ్ఞుడు అన్నాడు. ప్రాజ్ఞుడు అంటే జ్ఞాని. కాబట్టి ఏమంటే నేను గాఢ నిద్రపోతే నేను జ్ఞానినా అంటే సంజ్ఞలు చెప్పారు, గుర్తులు చెప్పారు. అద్వైతంలో కూడా ఆ గుర్తు చెప్పారు.
నువ్వు గనక మెలకువ స్థితిలో కూడా ఈ విధంగా నేను లేను, ప్రపంచము లేదు అన్న భావనతో వ్యవహారం చేస్తే, అంటే అక్కడ కనపడుతోంది కానీ అక్కడ కర్తృత్వ భావన లేదు, నేను అన్న భావన లేదు. నువ్వు నీ చేత చేయించబడుతోంది. ఇప్పుడు ఫ్యాన్ నేను తిరుగుతున్నాను, నా ఇష్టం ఇప్పుడు నేను తిరగని అంటుందండి యంత్రము? అనదు. యాక్షన్ చేసేవాడు నా ఇష్టం వచ్చిన డైలాగులు చెప్తాను అంటాడా? అనడు. అవి రిటర్న్ వాడు రాసినవి చెప్తేనే అది చూడ్డానికి ఇంపుగా అలా ఉంటుంది. నా ఇష్టం వచ్చినట్టుగా చేస్తానంటే అది అప్పుడు ఏమవుతుందంటే సినిమా అవ్వదు కదా. ఇష్టం వచ్చినట్టుగా చేసేది జీవితం. సరే, మొత్తానికి ఏంటంటే ఎవరు సహజ స్థితిలో వారు, చెప్పాం కదా ఇందాక, ఎవరి ధర్మం వారు. కాబట్టి మానవుడి యొక్క ధర్మము వ్యవహారంలో ధర్మాన్ని ఆచరిస్తూ తాను పరబ్రహ్మం అన్న ధర్మాన్ని మర్చిపోకుండా ఉండటం. వాళ్ళనే ప్రాజ్ఞుడు అంటే జ్ఞాని అన్నారు. తనది మర్చిపోలేదు వాడు, తాను బ్రహ్మమే. కాబట్టి ఆ విధంగానే సుమ్మయుడిలాగా వ్యవహారాలు చేస్తున్నాడు. కానీ ఏ వ్యవహారంలో కూడా నేను, నాది, నావి అన్న భావన లేదు వాడికి, ఎక్కడా లేదు. కేవలం ఎస్, నా చేత చేయించబడుతుంది అంతే. స్విచ్ కూడా గర్వించదు కదండి, ఆహా నన్ను వేస్తేనే వస్తుందని అలా అంటుందా? ఏమనదు. అనవచ్చు అవి యంత్రాలు కదండి అని. నువ్వు కూడా అలా ఉండమనే చెప్పేది. సుమ్మయిరు అంటే అదే కదా, నీ చేత చేయించబడుతూనే ఉంటుంది, మాట్లాడించబడుతూ నీ చేతే. ఇప్పుడు జంతువులన్నీ అవి చేయటం లేదండి, వాటి పనులు అవి చేయటం లేదా? ఇప్పుడు వీధిలో కుక్కలు కానివ్వండి, పిల్లులు, అలా వాటికి డాక్టర్ ఎక్కడున్నాడండి పాపం? వాటికి రోగాలు రావా? వాటికి ఏం జరుగుతుందంటే ఏమో, ఏం జరుగుతుందో పరబ్రహ్మం ఏం చేస్తాడు. అదే ఇంట్లో ఉన్నదానికి తెలుసు కదా, ఏసీలు, డాక్టర్లు, ఇంజక్షన్లు, అసలు ఇక చెప్పక్కర్లే వాటికి. వాటికి పరుపులు, ఇప్పుడు వాటి గుడ్డులు కూడా అమ్ముతారు కదా, ఇక అసలు వీటికి మించి వాటికి బట్టలు, వాటి వైభోగమే వేరు. అంటే ఇప్పుడు ఇక్కడ జీవుడికి రకరకాలు లేవండి, అట్లాగే ఆ జీవుల్లో కూడా రకరకాలు. కాబట్టి ఇక్కడ ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్ని దీనిగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా చేశారు. ఇక్కడేమి అబద్ధంగా ఏమీ చెప్పలేదు, ఇదేరా అసలైనది. ఇది నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వే నోరు మూసుకుని ఉంటావు. అర్థం కాలేదు అంటలేదు నేను, అర్థం చేసుకోవటము అంటే ఆచరణలో నువ్వు పెట్టడం లేదు కాబట్టి నీకు బాధలు, గోలలు, అవి ఇవి. కామ క్రోధ లోభాలన్నీ ఎవరికండి? జీవుడికి ఉన్నాయి. నువ్వు పడుకున్నప్పుడు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. అదే చెప్తున్నాను, మెలుగుతో ఉన్నప్పుడు కూడా అలా ఉండరా? అవతల వాడితో నీకేం పని? అదేమిటండి, నలుగురితో ఉన్నప్పుడే కదా. నీకెందుకు, నీకు పరమాత్మ ఉన్నాడు, అది మర్చిపో. వీళ్ళందరికన్నా వాళ్ళందరిలో ఉన్నది కూడా ఆయనే, కానీ ఆయనే స్వయంగా నీ దగ్గర ఉన్నప్పుడు నీకు వాళ్ళందరితో ఏమిటిరా? వాళ్ళందరినీ మార్చే శక్తి ఆయనకున్నది, అది గుర్తించకుండా వాళ్ళతో ఏమిటిరా నీకు? పరమశక్తి సర్వ సమర్థుడైన వాడు నీ దగ్గర ఉన్నాడు. ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచన ఎందుకు? వాడితో ఏం పని? ఏం పని అంటే నువ్వు స్వార్థంగా వాడిని ఇది చేసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. పతితం అనుధావంతి శతశః. నువ్వు ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకో. కాబట్టి నీ సాధన చెయ్యి. సాధన చేయకుండా ఇలా ఉందండి, అలా ఉందండి అంటే అవి ఉంటాయిరా. అందరికీ ఒకే సందర్భం ఉండదు, అందరిది ఒకే రకంగా ఉండదు, రకరకాలుగా ఉంటుంది. నిమిషం నిమిషానికి ఈ వ్యవహారాల్లో తేడా ఉంటుంది. ప్రతివాడు నీకు అనుగుణంగా ఉండడు, నువ్వు ప్రతివాడికి అనుగుణంగా ఉండలేవు. నీ అభిప్రాయాలు, వాడి అభిప్రాయాలు, ఇలా రకరకాలుగా ఉంటుందిరా. వీటన్నిటినీ జయించడానికి ఒకటే మార్గం, సాధన. కాబట్టి నువ్వు సాధన చేయకుండా ఇవి ఎన్నన్నా ఎన్ని చేసినా నీకు బాధే మిగులుతుంది. కాబట్టి ఏమన్నారు, నీకు ఇష్టం లేదురా అంతే, ఇంకా అనవసరం ఇలాంటివి. పిల్లలు కూడా ఏదన్నా కథలు చెప్తా ఏమంటారండి, నీకు ఇష్టం లేదా పని చేయటం, అంతే కదా అన్నారు. నేను చెప్పాను నోరు మూసుకుని చేయరా అంటే వాడు చేయకుండా ఏదన్నా కథలు చెప్పాడు. చిన్నపిల్లలే అక్కర్లేదు, పెద్ద ఎవరైనా సరే ఇష్టం లేకపోతే 100 చెబుతారండి. ఇష్టం ఉంటే కష్టమైన చేయట్లేదు, అదే స్థూల సూక్ష్మ కారణ శరీరం. కాబట్టి ఏదీ లేదు. జాగరిణి, జాగరిణి, రీ పెట్టాలి, జాగరిణి కాదు, జాగరిణి. ఈ అక్షరాలు కూడా మనం చూసుకుంటూ పలకగలగాలి, అప్పుడు అర్థం చక్కగా వస్తుంది.
జాగరిణి జీవి యొక్క జాగ్రత్త అవస్థ ఎందలి స్థూల శరీర అభిమానియకు విశ్వని రూపమున ఉంటుంది కాబట్టి, అంటే ఆ మెలకువతనం, అంటే నువ్వు మెలుగుతో ఉన్నప్పుడే నీకు ఈ ప్రమాదాలన్నీ, వీడన్నాడు వాడన్నాడు, ఇలా రకరకాలు లోపల కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలన్నీ మెలుగుతో ఉన్నప్పుడే, ఈ మెలకువతో ఉన్నప్పుడే ఆ అమ్మని గనక నీవు ధ్యానించిన, అంటే స్మరించిన, నేను అహం బ్రహ్మాస్మి స్థితి అన్నా, లేదు అమ్మో అమ్మకి కోపం వస్తుంది, నేను ఆరాధించే దైవానికి నేను గనక అధర్మంగా ఉంటే ఆ దైవం నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది, అంటే ఇక్కడ మరణిస్తారని చెప్పటం లేదు, ఆ దైవం నాకు అండగా ఉండదు అన్న ఆ భయాలైనా మిమ్మల్ని, పిల్లల్ని బెదిరించారండి దేవుడు కొడతాడు నిన్నని, మరి మిమ్మల్ని కొట్టడా దేవుడు మీరు అధర్మం చేస్తే? చూసారా, పిల్లల్లో వేరే వాళ్ళనో బెదిరిస్తారు, అన్ని చేస్తారు, సేమ్ అదే దైవం మీ దగ్గర కూడా అది మిమ్మల్ని చేయడా? చేస్తాడు, అది మర్చిపోతారు. పెద్దవాళ్ళని కూడా బెదిరిస్తారు, దేవుడికి పూజ చేస్తున్నావుగా ఆ దేవుడు నిన్ను క్షమిస్తాడా అని అనరు. మరి మిమ్మల్ని క్షమిస్తాడా? అది కానీ ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు ఆచరించేది ధర్మమా కాదా అన్నది ఎవరో చెప్పక్కర్లేదు, నిస్వార్థంగా ఆలోచిస్తే మీకే తెలుసు. అందుకని ఆవిడ ఉన్నది నాలో మెలుగుతో ఉన్నప్పుడు ఆవిడ నన్ను నువ్వు పడుకున్నా గమనించేది ఆవిడ కాబట్టి మళ్ళీ లేస్తున్నావు, లేదా లేవటం అనే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? ఆవిడ ఉన్నది, ఎప్పుడు నిన్ను లేపాలో ఆవిడ అప్పుడు లేపుతూనే ఉంటుంది, ఆవిడ నీకు స్ఫురణ ఇస్తూనే ఉంటుంది, ఈ పని చేయాలి, నువ్వే వినవు ఆ మాట, నా ఇష్టం వచ్చినట్టు ఇది చేస్తా. ఇక దాంతో అధర్మాలు బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఆ మెలకువ స్థితిలో ఆరాధించే దైవం అనండి, పరబ్రహ్మం అనండి, గురువు అనండి, ఎవరినైనా గనక మీరు గనక మర్చిపోకుండా స్మరణలో ఉంటే మీరు అధర్మం చేయగలరా? నెవ్వర్. వాళ్ళ మీద అఖండమైన విశ్వాసమో గౌరవమో ఉంటే, ఇప్పుడు చూడండి, ఇంటికి ఒక పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ముందు గట్టిగా మాట్లాడటం కానీ ఇంకోటి కానీ చేస్తారా? చెయ్యరు, పక్కకు వెళ్ళి మాట్లాడతారు. ఎందుకు? వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళ ముందర వాళ్ళ ఒక ఫోన్ కాల్ వచ్చినా ఏదొచ్చినా వారి ముందర మాట్లాడరు, పక్కకు వెళ్ళి నెమ్మదిగా మాట్లాడతారు. ఏది? అది వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్. ఆ పెద్దవాళ్ళ దగ్గర మనము గొంతెత్తి మాట్లాడరాదు, మనలోని ఏ వికారాలు అక్కడ చూపించరాదు, మనం అంత ఇదిగా మనల్ని మనం కంట్రోల్ చేసుకుని ఉండాలి. అది వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, గౌరవం. అదే విధంగా ఇక్కడ గురువు గాని, నువ్వు ఆరాధించే దైవం గాని, పోని పరబ్రహ్మమైనా సరే, వీళ్ళ ముగ్గురికి అభేదం అండి, కానీ నువ్వు ఎవరిని తీసుకుంటే వాళ్ళు, వారికి ఇచ్చే రెస్పెక్ట్ ఏమిటి? నువ్వు ధర్మంగా ఉండటమే, నువ్వు ధర్మాచరణ చేయటమే వారికి ఇచ్చే గౌరవం. నువ్వు లేదు, అది నువ్వు గౌరవం ఇచ్చినట్టే కాదు అసలు. వారు నీకు ఏం చెప్పారో నువ్వు అది ఆచరణలో పెట్టనప్పుడు నువ్వు వారికి రెస్పెక్ట్ ఇవ్వలేదని అర్థం. టీచర్ హోంవర్క్ ఇస్తే నువ్వు చేయకపోతే టీచర్ కొడుతుందన్నారు, వీడు ఆ భయానికి వీడు చేశాడు. కానీ మనం ఒక గురువు దగ్గర విద్య నేర్చుకుంటున్నాం, ఆ గురువు అన్నాడు కాబట్టి వాళ్ళకి గౌరవం ఇస్తూ అది నేర్చుకుంటే నువ్వు బాగుపడతావు. ఇప్పుడు గురువులు చెప్పినా, దైవం నీకు ఏదైనా చేసినా, ఏదైనా చేసినా, ఇవన్నీ ఎందుకండి? ఈ బోధలన్నీ దేనికి? నువ్వు బాగుపడ్డానికి, వాళ్ళు బాగుపడ్డానిక? వాళ్ళకి గౌరవం ఇస్తే నువ్వు బాగుపడతావా, వాళ్ళు బాగుపడతారా? వాళ్ళు బాగుపడ్డారు కాబట్టి వాళ్ళు గురువులో దైవమో అయ్యారు. నువ్వు బాగుపడలేదు కాబట్టి ఇంకా నువ్వు శిష్యుడిగా ఉన్నావు, లేదా ఇంకోదంగా ఉన్నావు. ఆరాధన నాకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు అంటున్నావు నువ్వు. కాబట్టి నువ్వు ఆచరణలో పెడితే నువ్వు కూడా అంత అవుతావు. అవుతావనే చెప్తున్నారు, కానీ ఎక్కడ నువ్వు అవ్వవురా, నీ జన్మ ఇంతే అని అన్నారు ఎక్కడన్నా? నీ జన్మకు నువ్వు ఇంతేరా అని అంటారండి? గురువులు గాని దైవం గాని ఎప్పుడు అనలేదు. దైవం కూడా నువ్వు ఎప్పుడైతే ధర్మంగా ఉంటూ ఆచరణ పెడతావో ఆ దైవము నీకు అసలైన అద్వైతాన్ని చేస్తుంది. అది అందుకని ఒక దైవం దగ్గరికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, మీరు అక్కడ కేవలం ప్రార్థన తప్ప అన్యం చేయకుండా ఉంటే, కాలక్షేపం చేయకుండా ఉంటే, ఆ ప్రార్థన వలన మీలోని కర్మలనండి, ఇంకోటనండి, బుద్ధి అనండి, ఏదో ఒకటి మారుతుంది. అక్కడికి వెళ్ళి కూడా తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేయటమో, తెలిసిన వాళ్ళు కనపడ్డారని కాలక్షేపం చేశారనుకోండి, ఎందుకంటే గుడికి వెళ్తాం,
రమణ మహర్షి ఎందుకు వెళ్ళలేదు? ఇంకో దైవం లేదు అని అసలు ఇంకా అవసరం ఏముంది? అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా చేయవలసిన ఆవశ్యకత ఏమున్నది? ఏది లేదు కాబట్టి ఆయన వెళ్ళాలి. అంతటా ఉన్నది, అంతటా నేను ఉన్నాను, ఆయన ఉన్నాడు, నాకు ఆయనకు డిఫరెన్స్ లేదు అన్నాడు, అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఆ అమ్మని మెలకువ స్థితిలో ఉన్న అమ్మ. ఈ దశ యందు జీవుడు సర్వ ఇంద్రియ జ్ఞానము కలవాడై ఉంటాడు. పంచేంద్రియ జ్ఞానములు మారుచున్నను, బాల్య యవ్వన కౌమార వార్ధక్యాల దశలు మారుచున్నను, జ్ఞానం మాత్రము ఏమాత్రము మార్పు పొందక ఏకరీతిగా ఉండి దేహేంద్రియాదులు భాషిస్తూ ఉంటాయి. జాగ్రత్త దశ ఎందలి సర్వేంద్రియ జ్ఞానం గల స్థూల శరీర వ్యవహారములను జరుపుతుంది కాబట్టి పరమేశ్వర. కాబట్టి ఈ యొక్క బాల్య యవ్వన కౌమార అన్ని దశల్లో, కానీ ఎక్కడ ఆవిడ ముసలిదైపోయింది, ఆవిడకి వినపట్టలేదు అనగలరా? నాలో ఉన్న అమ్మ ముసలిదైందంటే అందుకే నాకు వినపట్టలేదని అనగలరా? అలా అనరు కదా. కాబట్టి దశలు మారుచున్నను, జ్ఞానం మాత్రం ఏమాత్రము మార్పు పొందలేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు సాధన చేయవచ్చు, జ్ఞానులుగా మారవచ్చు. అదంతా కేవలం మీ మీదే డిపెండ్ అయ్యింది, కానీ వేరే వాళ్ళ మీద ఉందా? లేదు కదా. అదే చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటి అంటే అన్ని దశల్లో ఉన్నది ఆవిడే, ఆవిడ మార్పు చెందలేదు. జాగ్రత్త దశ ఎందలి సర్వ ఇంద్రియ జ్ఞానములు గల స్థూల శరీర వ్యవహారాలు ఆవిడ. అన్ని ఇంద్రియాలు మీకు పనిచేస్తూనే ఉన్నాయి కదండి మెలకువలో ఉన్నప్పుడు. మీరు బద్ధకం అన్నా అది పనిచేస్తోంది కదా పాపం. అందుకని అంటే మెలకువ స్థితిలో నీకు అన్ని పని చేస్తున్నాయి అంటే అర్థము ఆవిడ ఉండబట్టే. లేదా ఆవిడ లేకపోతే ఇద్దరిలో కూడా నువ్వు మళ్ళీ లేస్తున్నావు, అక్కడ వేరే ఇంద్రియాలు పనిచేయకపోయినా నువ్వు లేస్తున్నావు అంటేనే అర్థం అది. ఆవిడ ఉంది కాబట్టే నువ్వు లేస్తున్నావు మళ్ళీ. అది గుర్తించిన వాడు చక్కగా నిద్రపోతాడు. లేకపోతే వాడికి ఎంత టెన్షన్ అండి, లేస్తానో లేవనో అని. మళ్ళీ ఎవరో చెప్పాలి, నువ్వు లేవక్కర్లేదు, నేను లేవాలి కదా, పడుకో మాట్లాడుకుంటాను. జోక్స్ మర్చిపోకూడదండి, మర్చిపోతే ఇంక మనం ఏం చేయగలుగుతాం? అందరికి గుర్తుంది కదా జోకు, అది జోక్స్ బాగా గుర్తుంటాయి. ఏమి గుర్తున్నా లేకపోయినా సరే. అయితే ఆ విధంగా అమ్మ జాగరిణి, స్వపంతి, 3 అవస్థలు చెప్తారు. స్వపంతి, నీలో ఆ యొక్క ప్రాణం ఉంది కాబట్టి నువ్వు స్వప్నాలు. ప్రాణం లేకపోతే కళ్ళలు కనేవాడు ఎవడండి? మనోబుద్ధులు రెండును కంఠస్థానమును పొంది ఉండు కాలము స్వప్నావస్థ. అంటే ఎందుకన్నారంటే మనోబుద్ధులు రెండు మాట్లాడుతూ ఉంటుంది కదా, వాడు అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు, స్వప్నంలో మీరు కబుర్లు చెప్పుకుంటారు కదండి మీకు మీరే, అది అందుకని కంఠస్థానం. నిద్ర అవస్థాయామంత ప్రజ్ఞామాత్రేణ ప్రపంచానుభవో వాసనారూపేణ స్వప్న. కాబట్టి అక్కడ బయట ప్రపంచం అంటూ విడిగా లేదు, వాడిలోనే ఒక ప్రపంచం ఏర్పరచుకున్నాడు వాడు. కాబట్టి దాన్ని వాసనారూపేణ, ఈ కళలన్నీ కూడా మీ యొక్క మనోబుద్ధులనండి, భావాలనండి, ఇంకోటనండి. కాబట్టి కళలకి ప్రాముఖ్యత ఇవ్వద్దు. అయితే స్వప్న శాస్త్రం ఒకటి ఉంది అంటే, ఎప్పుడు నువ్వు మంచిగా నిద్రపోతే నీకేమి రోగాలు లేకుండా నువ్వు మంచి ఆరోగ్యవంతుడవై ఉండి హాయిగా నిద్రపోగలిగినప్పుడు ఒక సమయం చెప్పారు, ఆ సమయంలో వచ్చే కళలే నిజమవుతాయిరా అని చెప్పబడింది స్వప్న శాస్త్రంలో. అంతేగాని నువ్వు రకరకాలుగా ఆలోచన చేస్తూ కలత నిద్ర అంటారు చూసారా, ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఆలోచిస్తూ నువ్వు దైవాన్ని స్మరణ చేస్తూ పడుకున్నావా? ఆలోచించండి. దైవ స్మరణ చేస్తూ పడుకున్న వాడికి ఆ సమయంలో ఏదో ఒక సమయం ఉంటుంది. అసలు దైవ స్మరణ చేస్తున్న వాడికి కళలతో పని ఏంటండి? కాబట్టి కళల్ని గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత లేదు, ఏది లేదు. కళ్ళలో పాము కనపడటం మీరేం భయపడక్కర్లా, ఏది కనపడ్డా మీరు భయపడక్కర్లా. ఒట్టిగా ఏం చెప్తారంటే అందులో ఏదన్నా కనపడితే దానికి అది అసలు నువ్వు పైచంతో ఇది చేస్తే తింకేటండి.
అది అందుకని స్వప్నాలకి అంత మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన ఆవశ్యకత లేదు. చెప్పా కదా, స్వప్నము ఎవరికి నిజమవుతుందంటే చక్కగా పరిపూర్ణమైన ఆరోగ్యం అనండి, ఆ పరమాత్మ మీద హాయిగా నమ్మకం ఉంచి ఆ స్మరణతో పడుకుని ధర్మాన్ని ఆచరణ చేసేవాళ్ళు. అందుకని చారుమతి దేవికి కలలో అమ్మవారు కనపడింది అంటే అర్థం అది. ఆవిడ చక్కగా తన ధర్మాన్ని ఆచరించింది కాబట్టి ఆవిడ హాయిగానే నిద్రపోతుంది. ధర్మం ఆచరించేవాడికి నిద్ర శుభ్రంగా వస్తుందండి. వాడికి ఏ గొడవ లేదు. అందువల్ల హాయిగా పడుకున్న వాడికి ఫలానా సమయం ఉంటుంది, తెల్లవారుజామున అని అప్పుడు చెప్పారు చారుమతి కథలో ఉంటుంది కదా, వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళకు వేరే కథలు వాళ్ళకు కొన్ని ఉంటాయి అందులో. అప్పుడు అది వాళ్ళకి నిజము. అంతే తప్ప ఎప్పుడంటే అప్పుడు వచ్చే కళలు నిజం అవ్వవు. పడుకోగానే ఒక కళ వచ్చిందని పగలు కూడా వస్తాయి, పగటి కళలు అంటారు. అన్ని నిజమైతే అని భావించకల్లా వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అని చెప్పటం. కాబట్టి ఇక్కడ నిద్రావస్థలందరి మానసిక మగు ప్రపంచ అనుభవము, నిద్రావస్థలందు మానసిక మగు ప్రపంచ అనుభవము స్వప్నము. స్వప్నము సూక్ష్మ శరీరము, దానికి సంబంధించిన వ్యవహారం. జాగ్రత్త అవస్థ ఎందును భూతములకు ప్రపంచానుభవములు బీజరూపమున నుండి స్వప్నకాలమున మానసమున ఆవర్తితములగును. ఇవి విధిగా ఈ జన్మ ఎందల అనుభవంలే కానక్కర్లేదు, జన్మాంతర విషయానుభూతులు కూడా కావచ్చు. ఈ దశ ఎందు దేహమునందలి ఇంద్రియములు ఉపశమన స్థితి అంటూ ఉంటాయి. మనస్సు జ్ఞానము అంటే ఆ యొక్క స్థితి మెలకువ స్థితి. జ్ఞానం అంటే ఇక్కడ మీరు అద్వైత జ్ఞానం కాదండి, అంటే మెలకుతో ఉన్నాను అన్న మీకు అది కూడా తెలుస్తూనే ఉంటుంది. ఇది స్వప్నము అన్న భావన కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. అందుకని జ్ఞానం మాత్రం ఉంటుంది. ఈ మనస్సే ఇంద్రియముల స్థానం నందుండి వాని ధర్మములను నిర్వర్తిస్తుంది. జాగ్రత్త దశ ఎందు ఇంద్రియ జ్ఞానము స్థిరము, స్వప్న దశ ఎందు ఇంద్రియ జ్ఞానము స్థిరము కానందున మనస్సే ఇంద్రియ ధర్మములను నిర్వర్తిస్తుంది. ఇదే స్వప్నకాలమున మనస్సుండునని భావించుటకు ఆధారం. స్వప్నము కేవలము మానసిక సంబంధము. జాగ్రత్త అవస్థ యొక్క నిద్రావస్థ యొక్క అవస్థాద్వయ ధర్మములు రెండు రకాలు ఉన్నాయి. మెలకువ కలగగానే మాయమవుతుంది కాబట్టి ఇది మాయకు సంబంధం. సూక్ష్మ శరీరంతో ఉన్న జీవి యొక్క స్వప్నావస్థ ఎందలి మానసిక ప్రపంచ అనుభవమునకు పరమేశ్వరి సాక్షి. అంటే ఆవిడ ఉంది కాబట్టి నీకు అవన్నీ. అందరికీ కళలు గుర్తుండవు, కొంతమందికే కళలు గుర్తుంటాయి. అందరికీ గుర్తుంటాయి ఏంటంటే కొంతమందికి పొద్దునే లేచి దీని గురించి చూద్దాం అనుకుంటారు, కానీ పాపం పొద్దున్న లేవగానే మధ్య అయ్యో రాత్రి ఏదో కళ వచ్చింది, ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు అంటాడు. ఎందుకంటే అంత అవస్థ. నిజం దాని గురించి ఈ ప్రపంచంలో వీళ్ళ ప్రేమ వాళ్ళ ప్రేమ వాళ్ళ క్రోధం, ఎవరి ద్వేషాలు నిజం కావు, ఎవరి ప్రేమలు నిజం కావు, ఎవరి క్రోధాలు అంటే అవి మారుతూ ఉంటాయి. వాడి బుద్ధిని ఎవరి బుద్ధిని బట్టి వాడి యొక్క ఇంద్రియ జ్ఞానాలు మారిపోతూ ఉంటాయి. ఏవైనా అంతే, ఇష్టం అన్నప్పుడు అన్ని బాగా, ఇష్టం లేదు అన్నప్పుడు అదే. కోరికలు అనండి, కామం అనండి, క్రోధం అనండి, లోభం అనండి, అన్ని అంతే. ఎవరి బుద్ధి అనుసారం బాగా. కాబట్టి నీ బుద్ధిని ఎందుకురా మార్చుకుంటావు? అవతల వాడు ఎవడైతే నీకెందుకు, నీ ధర్మాన్ని నువ్వు చేయి, నువ్వు ప్రేమగానే ఉండు. నీలో జాగరిణి ఆవిడుంది, స్వపంతి ఆవిడుంది, ఇక నిద్రావస్థ అది కూడా వస్తుంది. అన్నిట్లో ఆవిడే ఉంది. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అవే అయినప్పుడు ఇంకెందుకంటే అనవసరంగా వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా అని ఏడవటంలో ఏమన్నా ప్రయోజనం ఉందా? మీరు ఏడ్చారు, ఏం లాభం అండి? మీరు ఏడితే వాళ్ళు మారారా? వాడు కనుక నిజంగా కొంచెం పైశాచిక ఆనందం అంటారు, అవతల వాళ్ళు బాధపడితే ఆనందించారు. నిజంగా అయినవాడు అసలు బాధ పెట్టాడు, ఒకవేళ బాధ పెట్టినా అయ్యో వీళ్ళు బాధపడుతున్నారు నా వల్ల అని మారతారు. అలా కాని వాడు అమ్మయ్య వీడు బాధపడుతున్నాడు కదా అని మళ్ళీ ఇంకో 4 మాటలు. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? నువ్వు గుర్తిస్తే. నువ్వు గుర్తించకుండా ఉంటే నీ ధర్మాన్ని నువ్వు చేయి. పట్టుకున్నప్పుడు కదండి బరువు తెలుస్తుంది, పట్టుకోకపోతే బరువు ఏం తెలుస్తుంది? కాబట్టి పట్టుకున్నారు కాబట్టి ఏడుపు వచ్చింది, ఇంకోటి వచ్చింది. పట్టుకోకపోతే ఏడుపు వచ్చిందా? ఏం రాలేదు, ధైర్యం ఉంది. అమ్మను గుర్తించకుండా అది గుర్తించారు కాబట్టి బాధపడ్డారు. అమ్మను గుర్తిస్తే అంటే అందరూ కూడా ఆ విధంగా జాగరిణి అయిన ఆ అమ్మ అనుగ్రహంతో ఉండండి. సర్వకాల సర్వవస్థలందు ఆ అమ్మ ఉన్నది. ఆ అమ్మనే మీరు ధ్యానించండి, స్మరించండి. అంటే ఇక్కడ అమ్మను అంటే మన అమ్మ గురించి చెప్తున్నాం కాబట్టి మీ ఆరాధ్య దైవాన్ని స్మరించండి, ధర్మాన్ని మాత్రమే ఆచరణ పెట్టండి. మీ దైవము ధర్మం,
మీరు ఆ దైవం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీరు పొందాలి అంటే మీలో కలిగేది నిజంగా ధైర్యం ఉంటుంది. మీకు అధర్మం చెయ్యరు, ధర్మం చేసే ధైర్యం ఉంటుంది. అదే పరిపూర్ణ అనుగ్రహం. బాగా గుర్తుపెట్టు. పరిపూర్ణ అనుగ్రహం మీరు ఆరాధించే దైవంది మీకు కలిగింది అంటే అర్థము మీలో ధర్మాచరణ యొక్క ధైర్యం పెరుగుతుంది. అధర్మం అంటే చెయ్యాలన్న ఆలోచన కూడా కలగదు. ఒకవేళ ఏదో గాలివాటిగా వచ్చినా మీరు దానిని చెయ్యరు. మీరు గనక అధర్మం ఆచరణ చేస్తున్నారు ఇంకా అంటే మీకు అనుగ్రహం లభించలేదు. మీ జన్మ వ్యర్థమే. మరలా ఆ అంటే శంకరులు చెప్పినా ఎవరు చెప్పినా నికృష్ట జన్మలు తప్పవు. కాబట్టి ఆ విధంగా ఉండకండి. ఎంతో అనుగ్రహం ఉంటే తప్ప బోధ లభించదు ఎవరికి కూడా. అందులో అద్వైత బోధ అనండి, ఒక పరబ్రహ్మము అవతారం ఎత్తిన అమ్మ గురించి అనండి, కృష్ణ పరమాత్మ అయిన సద్గురువు అయిన జగద్గురువు, ఇవన్నీ మనకి లభిస్తున్నాయంటే వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాము. అయితే దాన్ని పరిపూర్ణంగా నువ్వు సద్వినియోగం చేసుకోవాలంటే నీలో ధర్మాచరణ ఉండి తీరాలి. శుభం భూయాత్.